सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము విశ్వమతములు 3వ భాగము. చీమయగు జగత్తు ఉన్నది అన్నారు రామానుజ మధ్వులు. ఉన్నా లేనట్లుగా పరిగణించవచ్చునన్నారు శంకరులు. కావున ఆచార్యులు పలికినది ఒక్కటే, శిష్యులే భేదములకు గురి అయినారు. ఆచార్యులు వజ్రములు, శిష్యులు బొగ్గులు. వజ్రము బొగ్గు ఒకే కార్బన మూలక పదార్థమని నవీన విజ్ఞాన మతము. నిర్మాణ భేదము చేత వజ్రము బొగ్గుగా కనిపించుచున్నది. అట్లే సంస్కార భేదము, బుద్ధి భేదము చేత ఆచార్యులు శిష్యులు వేరువేరుగా ఉందురు. బౌద్ధులు ఆనాడు అసలు నాస్తి అని ఉన్నారు. వారికి జగత్తంతా శూన్యము, బ్రహ్మము శూన్యమే. శంకరులు నా అవతారము, గురుస్వరూపము. వారిని దిద్దుట లక్ష్యము కాని ఖండించుట లక్ష్యము కాదు. సోదరులలో ఒకడు మరి ఒకని ఖండించును, కానీ తండ్రి అట్లు కాదు. కుమారులను దిద్దును. మిథ్యయగు ఈ జగత్తు దాదాపు లేనిది. ఇక దీనిలో జీవుడు ఒక అణువు. అట్టి అణువైన ప్రపంచములో జీవుడు ఇంకా చిన్న అణువు. కావున పూర్తిగా లేనట్లే. ఉన్నది చైతన్యముగు బ్రహ్మమే కాబట్టి జీవో బ్రహ్మైవ అని అన్నారు. అనగా జీవుడు అను శబ్దమునకు అర్థము బ్రహ్మమే. జీవించుచు జీవింపచేయువాడు జీవుడని అర్థము. జీవతి జీవయతి. బ్రహ్మమే స్వయముగా జీవించుచు జీవుడనబడు ఈ పరాప్రకృతిని జీవింపచేయుచున్నది. జీవుడు ఈ దేహమును స్వయముగా జీవింపచేయుటలేదు. సూర్య తేజస్సు మణి ద్వారా పత్తిని తగులపెట్టినప్పుడు అక్కడ మణి పత్తి యొక్క దాహకము కాదు, సూర్యుడే దాహకుడు. ప్రత్యక్షవాదులకు ఈ లోకములో కనపడుచున్న చైతన్యమును ప్రాణులలో కనపడునది చూపి ఇదే బ్రహ్మమన్నారు శంకరులు. దీనినే ఉపమాన ప్రమాణం అంటారు. అరణ్యములోనున్న గవయ మృగమును చూడలేని వానికి గోవును చూపించి ఇదే గవయ మృగము అంటారు. ఇదే ఉపమాన ప్రమాణము. అయితే బ్రహ్మము అప్రత్యక్షమా? కాదు కాదు. ప్రత్యగాత్మానమైక్షత్ అపరోక్షాత్ అను శృతుల ద్వారా బ్రహ్మము ప్రత్యక్షమగును అని తెలియచున్నది. అయితే తపస్సు ద్వారా కానీ బ్రహ్మము ప్రత్యక్షము కాదు. తపసా బ్రహ్మ యమే వైష వృణుతే అని గదా శృతి. నాస్తికులకు బౌద్ధులు తపమును చేతురా? కావున వారికి ప్రత్యక్షముగా కనిపించు జీవ చైతన్యమును చూపి ఇదే బ్రహ్మమన్నారు. శంకరులు శంకరావతారము అనగా అది నేనే. శంకరులు బౌద్ధులను ఖండించి స్వమత స్థాపనకు రాలేదు. తండ్రి బిడ్డలను ఖండించునా? ఆయన బౌద్ధులను దిద్ది మార్గములో పెట్టు గురుస్వరూపము. గురువు మార్గమును నిర్దేశించును, లక్ష్యమును బోధించును. కాశీనగరము గురించి చెప్పి కాశీకి ఈ మార్గమున పోవలయునని చెప్పువాడే గురువు. లక్ష్య మార్గములు సరిగా నున్నచో మెల్లగా నడిచిపోవువాడును లక్ష్యమును చేరును. శక్తిమంతుడై పరుగెత్తువాడును లక్ష్య మార్గములు సరిగా లేనిచో దుర్గతిని పొందును. కావున గురుస్వరూపమే అత్యంత ప్రధానమైనది. గోవును చూపి గవయవము అన్నప్పుడు రెండింటిలో ఏదో ఒక్క సమాన లక్షణము ఉండవలెను.
భిన్న లక్షణములు అనేకములుండును. మానవుని జీవుని చూపి బ్రహ్మమన్నప్పుడు కొన్ని సమాన లక్షణములుండును. అందుకే శంకరులు మానవులలో గల చైతన్యమును మాత్రమే సమాన లక్షణముగా చూపినారు. ఏలనన బౌద్ధులు నాస్తికులు, నిరాకార శూన్యవాద ప్రియులు. వారికి నిరాకారమునే చూపవలేను. సాకారమన్నా వారు దూరముగా పోవుదురు. సృష్టి సంకల్పమును చేయు బ్రహ్మములోను లౌకిక సంకల్పములను చేయుచున్న జీవ చైతన్యమునకును సంకల్పక్రియ అను సామ్య లక్షణమును ఆధారముగా చేసుకుని జీవ చైతన్యమే బ్రహ్మమన్నారు. చైతన్యాధారమగు వ్యక్తిని చూపి బ్రహ్మమిట్లే ఉండునన్నారు రామానుజులు. బ్రహ్మమునకు ఇట్లు సేవ చేయువలయునన్నారు మధ్వులు. మధ్వుడు బ్రహ్మ, రామానుజుడు విష్ణువు, ఆ ముగ్గురును నేనే. కేవల సంకల్పక్రియ సామ్యముగా నున్నను బ్రహ్మమునకు మరియు జీవునకు విభిన్న లక్షణములెన్నో కలవు. అవి సాక్షాత్తు పరమాత్మ దర్శనము జ్ఞానము చేత కానీ గోచరించవు. గోవుకు ఉండు భిన్న లక్షణములను గవయ మృగవ దర్శనము చేతనే లభించును. కావున అనేకములైన భిన్న లక్షణములను బోధించుట అనవసరమని శంకరులు కేవలము జీవ ఈశ్వర సామ్య లక్షణమునే ప్రతిపాదించినారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.